بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. قال الله تعالى في القرآن الكريم والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما. సకల స్తోత్రాలు సర్వలోకాల సృష్టికర్త, ప్రభువు, పాలకుడు, పోషకుడు, అంతిమ దినానికి యజమాని, జనన మరణాలకు అతీతుడు, సర్వశక్తిమంతుడైన అల్లాహకే శోభిస్తాయి, ఆయనకే చెందుతాయి. ఆ తరువాత కోటాను కోట్ల కారుణ్యానుశుభాలు ప్రవక్తలందరిపై, ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త, ప్రవక్తల నాయకుడు, విశ్వనాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన ఇంటి వారిపై, ఆయన సహచరులపై ఎల్లెడలా వర్షించుగాక. ఆమీన్. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఈరోజు ఇన్షాల్లా రమదాన్ ఉపవాస ఆదేశాలు, రోజా ఆదేశాల గురించి ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో తెలుసుకుందాం. నా అభిమాన సోదర సోదరీమణులారా, దైవారాధన విధుల్లో నమాజ్ తర్వాత రంజాన్ రోజాలు రెండవ స్థానాన్ని ఆక్రమిస్తాయి. అదేవిధంగా మానవుని పుట్టుక లక్ష్యం దైవాన్ని ఆరాధించడమేనని ఖురాన్ పేర్కొంటున్నది. మనిషి తన దైనందిన జీవితంలో పూర్తిగా దైవాజ్ఞలను పాటించడం ద్వారా అతని జీవితమంతా దైవారాధనే అవుతుంది. అదేవిధంగా అసలైన అల్లాహ్ ఆరాధన కోసం నమాజ్, రోజా, జకాత్, హజ్ ఈ ఆరాధనలు మనిషిని అసలైన అల్లాహ్ ఆరాధనలు చేసేవాడిగా తయారు చేస్తాయి. అదేవిధంగా ఏ విధంగానైతే నమాజు అందులో పఠించే ఖురాన్ వాక్యాలు ద్వారా మనిషికి దైవాదేశాలకు అనుగుణంగా జీవితం గడపటానికి నిరంతరం శిక్షణ ఇస్తుంది. అదేవిధంగా ఉపవాసం కూడా మనిషిలో ఆత్మ నిగ్రహం, సహనం, స్థైర్యం, దైవభీతి పెంపొందే శిక్షణ ఇస్తుంది. నా అభిమాన సోదర సోదరీమణులారా, దైవభీతి, ధార్మిక స్పృహ ఉన్న ప్రతి ముస్లిం రమదాన్ నెలవంక చూడగానే ఉపవాసాలు పాటించడానికి సన్నద్ధుడవుతాడు. అదేవిధంగా
రోజా, ఉపవాసం విశ్వ ప్రభువు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున విశ్వాసిపై మోపబడిన విధి. దీనినే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో సూరతుల్ బకరా ఆయత్ నెంబర్ 183లో సెలవిచ్చాడు. యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్. ఓ విశ్వసించిన ప్రజలారా, ఓ విశ్వసించిన వారలారా, ఓ విశ్వాసులారా, ఓ ముస్లిములారా, ఉపవాసం మీకు విధిగా చేయబడింది. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని తరువాత కమా కుతిబ అలల్లజీన మిన్ కబలికుం, ఏ విధంగానైతే మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి విధించబడిందో, ఆ తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు, లఅల్లకుం తత్తఖూన్. అంటే దీనివల్ల, అంటే ఈ ఉపవాసం వల్ల మీరు అల్లాహకు భయపడతారని ఆశించబడుతోంది. నా అభిమాన సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లోని ఈ వాక్యంలో 3 విషయాలను పేర్కొన్నాడు. మొదటి విషయం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తి ముస్లిములను, ప్రళయం దాకా వచ్చే ముస్లిముల పైన రమదాన్ మాసపు ఉపవాసాలను విధిగా చేశాడు. అదేవిధంగా రెండో విషయం, ఇంకా మామూలుగా మనిషి ఉపవాసం అంటే భయపడిపోతాడు కదా. ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆకలి దప్పులతో ఉండాలి, ఏమీ తినకూడదు, ఏమీ తాకకూడదు, తమ సొంత భార్యతో సమాగమం చేయకూడదు. ఇలా మనిషి బహుశా ఉపవాసం పెట్టేదానికి వెనకకు ముందరికి ఆలోచన అన్డౌట్లో ఉండవచ్చు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండో విషయాన్ని ఏమి సెలవిచ్చాడు? ఈ ఉపవాసం ఏమి కొత్తది కాదు, ఈ ఉపవాసం ఏమి కేవలం మీ పైననే విధిగా చేయబడలేదు. మీకు పూర్వం గతించిన సమాజాలలో కూడా ఈ ఉపవాసాన్ని, గతించిన సమాజాలలోని విశ్వాసులపై కూడా ఈ ఉపవాసాన్ని విధిగా చేయబడింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకు ధైర్యాన్నిచ్చి ఉపవాసం ఉండేదానికి ప్రోత్సహించాడు. అల్లాహు అక్బర్. నా అభిమాన సోదర సోదరీమణులారా, దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటంటే, ఈ ఉపవాసం అనేది కొత్త విషయమేమి కాదు. ఇది ముందు నుంచి వస్తున్న ఒక ఆరాధనలోని ఒక భాగం. ఇప్పటికి కూడా ఈ ఉపవాసం అనే భావన వేరే సమాజాలలో కూడా, మేము వేరే మతాల వారిని కూడా మేము చూస్తున్నాము. వారిలో కూడా ఉపవాసం అనే భావన ఉంది. వారు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఉపవాసం పెడుతున్నారు. కానీ దాని రూపురేఖలు వేరు. అలాగా ఉపవాసం అనేది కొత్త విషయం కాదు. వెనుకటి సమాజాలలో కూడా, వెనుకటి గతించిన సమాజాలలోని విశ్వాసులు కూడా ఈ ఉపవాసాన్ని, అల్లాహ్ యొక్క విధిని పాటించారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా మూడో విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీంట్లో చెప్పిన విషయం, లఅల్లకుం తత్తఖూన్. దీని ద్వారా మీలో భయభక్తి, తక్వా పెంపొందుతుంది. మీరు అల్లాహకు భయపడతారని
ఆశించబడుతోంది. అంటే ఈ రోజాను మేము పాటించడం వల్ల, ఈ రోజాను ఉపవాసాన్ని పెట్టడం వల్ల మనలో తక్వా అనేది పెంపొందుతుంది, తక్వా అనేది జనిస్తుంది, తక్వా అనేది మన జీవితంలో చోటు చేసుకుంటుంది. నా అభిమాన సోదర సోదరీమణులారా, అంటే తెలిసి వచ్చిన విషయం ఏమిటంటే, ఉపవాసం ఉండటం వల్ల, ఉపవాసం పాటించడం వల్ల దైవభీతి మనలో జనించే అవకాశం ఉంది. అదేవిధంగా దైవం పట్ల భయభక్తులు ఉన్నప్పుడే మనిషి చెడుల నుంచి దూరంగా ఉండగలడు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఈ తక్వా అంటే ఏమిటి? తక్వా అంటే భయపడటం. తక్వా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించిన పనులను చేయడం, అల్లాహ్ చేయమన్న పనులను చేయడం, అల్లాహ్ వారించిన పనుల నుండి దూరంగా ఉండడం. దీన్నే తక్వా అంటారు. దీన్నే దైవ భీతి, అల్లాహ్ పట్ల భయము కలిగి ఉండడం. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఒక నేరస్తుడు నేరం చేసే ముందు అతను తన చుట్టూ పరిసరాల్లో చూస్తాడు. ఏమని? తనకు ఎవరైనా శిక్షించేవారు ఉన్నారా, లేకుంటే ఎవరైనా నన్ను చూస్తున్నారా, సాక్ష్యమిచ్చేవారు అని చూస్తాడు. చుట్టూ పరిసరాల్లో చూస్తాడు, గమనిస్తాడు. ఒకవేళ అలాంటి వారు ఉన్నారనుకోండి, అతను నేరము చేయడు. ఒకవేళ అటువంటి వారు ఎవరూ లేకపోతే అతను నేరానికి పాల్పడతాడు. ఇది ఇహలోకపు నేరం. కానీ ఇక్కడ ఉపవాసం అనేది ఇది పరలోకానికి సంబంధించినది. ఇది మనిషిలో ఎవరూ లేకపోయినా నన్ను సృష్టించిన సృష్టికర్త, నిజ ప్రభువు, నిజ ఆరాధ్యుడైన పరిశుద్ధుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తున్నాడు కదా అనే భావన మనిషికి ఆ నేరం నుండి ఆపుతుంది. నా అభిమాన సోదర సోదరీమణులారా, కాబట్టి మనిషికి ఈ ఉపవాసం వల్ల, ఉపవాసం పాటించడం వల్ల మనిషిలో భయభక్తులు అనేటివి పెంపొందుతాయి, జనిస్తాయి. నా అభిమాన సోదర సోదరీమణులారా, హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు తక్వా గురించి తెలియజేస్తూ, ఎవరైనా ఒక ముళ్ళ పొదలు ఉన్నటువంటి దారంబడి పోవాల్సి ఉంటే అతను ఏ విధంగా తన శరీరాన్ని ఆ ముళ్ళకు అంటుకోకుండా జాగ్రత్తగా పడి ఆ దారంబడి పోతాడో, అదే విధంగా పాపాల నుంచి తన శరీరాన్ని కాపాడుకోవడం, దీన్ని తక్వా అని హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు అభివర్ణించారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, తెలియవచ్చిన విషయం ఏమిటంటే, రమదాన్ మాసంలోని ఉపవాసం మనిషి, ఒక విశ్వాసి పాటించడం వల్ల అతనిలో భయభక్తులు జనించే అవకాశం ఉంది, దైవ భీతి జనించే అవకాశం ఉంది. బహుశా అతను తక్వా పాటించేవాడు కాగలడు. బహుశా అతను అల్లాహకు భయపడుతూ జీవనం జీవించేవాడు కాగలడు. అది ఎలా సాధ్యమని మీరు ప్రశ్నించవచ్చు. నా అభిమాన సోదర సోదరీమణులారా, మనిషి, ఒక విశ్వాసి, ఒక ముస్లిం రోజాను పాటిస్తే వేకువజాము నుండి సాయంకాలం వరకు అతను ఏమీ తినకుండా, త్రాగకుండా, ఎటువంటి
చెడు పనులకు పాల్పడకుండా, అది మామూలు దినాల్లో కూడా చెడులకు పాల్పడదు, ప్రత్యేకంగా ఉపవాసం ఉన్న స్థితిలో వీటన్నిటికీ అతను దూరంగా ఉంటాడు. అదేవిధంగా ఎవరి కోసము అతను దూరంగా ఉంటాడు? ఒకవేళ ఒక విశ్వాసి, ఉపవాసం పాటించిన విశ్వాసి ఒక రూములో ఉన్నాడు. అతని ముందర త్రాగే వస్తువులన్నీ ఉన్నాయి. కానీ అతను త్రాగేదానికి, తినేదానికి మనసు ఒప్పడం లేదు. ఎందుకు? ఒకవేళ ఇక్కడ ఎవరు చూడడం లేదు, కేవలం అతనొక్కడే ఉన్నాడు, అయినా కూడా అతను తాగడం లేదు, తినడం లేదు. ఎందుకు? నేను ఒకవేళ తాగితే, తినితే నా ఉపవాసం భంగమైపోతుంది. ఇది ఎవరు చూస్తున్నారు? ఇది అల్లాహ్ చూస్తున్నాడు అనే భావన అతనిలో, ఉపవాసిలో చోటు చేసుకోవడం వల్ల అతను తినకుండా, తాగకుండా అలాగే ఉండిపోతాడు. ఈ శిక్షణ, ఈ భావనతో కూడుకున్న శిక్షణ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు సోదర సోదరీమణులారా. పూర్తి మాసం, బహుశా 29 రోజులు కావచ్చు, బహుశా 30 రోజులు కావచ్చు. ఈ పూర్తి మాసం విశ్వాసి ఈ విధంగా, ఒక ముస్లిం ఈ విధంగా తన జీవితాన్ని ఆచరణలోకి పెడితే ఇంకా అతనిలో దైవభీతి జనించదా? తప్పకుండా జనిస్తుంది. ఎందుకంటే ఆ భావన అనేది అతనిలో నాటుకుపోయింది. ఆ 30 రోజులు ఇటువంటి శిక్షణే ఇచ్చింది ఉపవాసం ద్వారా. ఆ శిక్షణను అతన్ని సుశిక్షితుని చేసింది. నా అభిమాన సోదర సోదరీమణులారా, తెలియవచ్చిన విషయం ఏమిటంటే, ఈ ఆయతులో రమజాన్ ఉపవాసాల లక్ష్యం దైవభీతి అని తెలియజేయబడింది. అంటే రమజాన్ నెలంతా పాటించే ఉపవాసాలు మనిషిలో దైవభీతిని జనింపజేసే, దాన్ని పటిష్టవంతం చేసే శిక్షణ ఇస్తాయన్నమాట ఉపవాసాలు. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా ఉపవాసాన్ని, రోజాను షరియత్తు పరిభాషలో వేకువ జాము నుండి సూర్యాస్తమయం వరకు తినడం, త్రాగడం, సంభోగించటం వంటి అవసరాలను మానుకోవడాన్నే ఉపవాసం అంటారు. దీన్నే అరబీ భాషలో సౌమ్ అంటారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, సౌమ్ అంటే చేస్తున్న పని నుండి ఆగిపోవడం, విడనాడటం, వదిలివేయటం. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఉపవాసాల వల్ల మనలో భయభక్తి తక్కువ జనించే అవకాశం ఉంది. మనము భయభీతి కలవారము కావచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఆలి ఇమ్రాన్లోని 103వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు, యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హక్క తుకాతి వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో ఏమి సెలవిచ్చాడు? ఓ విశ్వసించిన ప్రజలారా, ఓ విశ్వాసులారా, ఓ ముస్లిములారా, మీరు అల్లాహకు భయపడవలసిన విధంగా భయపడండి. చూడండి, మీరు ముస్లిములుగా తప్ప మరణించకూడదు. అంటే ముస్లిము అయిన స్థితిలోనే మీకు మరణం సంభవించాలి. నా అభిమాన సోదర సోదరీమణులారా, దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటంటే, ఎక్కువగా మేము భయపడటానికి మనపై ఎవరి హక్కు ఉందంటే అల్లాహ్తో భయపడాలి.
అల్లాహ్ పట్ల ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడుతూ తక్వాతో భయభీతులతో జీవితము గడపాలి నా అభిమాన సోదర సోదరీమణులారా. అదేవిధంగా రమజాన్ ఉపవాసాల ఘనత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ బకరా ఆయత్ నెంబర్ 185లో ఇలా సెలవిచ్చాడు, షహరు రమదానల్లజీ ఉంజిల ఫీల్ ఖుర్ఆన్ హుదల్ లిన్నాసి వబైనాతిం మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ ఫమన్ షహిద మిన్కుముష్ షహర ఫల్యసుమ్ వమన్ కాన మరీదన్ ఔ అలా సఫరిన్ ఫఇద్దతుం మిన్ అయ్యామిన్ ఉఖర్. నా అభిమాన సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో ఇలా సెలవిచ్చాడు, పవిత్ర ఖుర్ఆన్ అవతరించిన నెల రమదాన్ నెల. ఇది మానవులందరికీ, కేవలం ముస్లిములకు మాత్రమే కాదు, ఈ గ్రంథం ముస్లిముల గ్రంథం కాదు, ఇది పూర్తి మానవులకు మార్గదర్శకం. అదేవిధంగా రుజుమార్గం చూపే, సత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఈ ఖురాన్లో ఉన్నాయి. అదేవిధంగా ఇక నుండి ఎవరైనా రమజాన్ నెలను పొందే వ్యక్తి, ఎవరైతే రమజాన్ నెలను పొందుతాడో ఆ వ్యక్తి ఆ నెలంతా ఉపవాసాల్ని పాటించాలి. కానీ వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు ఆ ఉపవాసాలను వేరే దినాలలో పూర్తి చేయాలి. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, ఎవరైతే అల్లాహ్ మార్గంలో, దైవ మార్గంలో ఒకరోజు ఉపవాసం ఉంటాడో వారి ముఖాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఒక్కరోజు మూలంగా నరకం నుండి 70 ఏండ్ల ప్రయాణం మేరకు దూరంగా ఉంచుతాడు. అల్లాహు అక్బర్. ఒక్క ఉపవాసం వల్ల, ఒక్క రోజా వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని నరకం నుండి దూరం ఉంచుతాడు. అల్లాహు అక్బర్. అదేవిధంగా బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, మన్ సామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. అల్లాహ్ సుబ్హానహు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, ఎవరైనా రమదాన్ మాసంలో విశ్వాసంతో, పుణ్య ఫలాపేక్షతో ఉపవాసాన్ని పాటిస్తాడో అతని వల్ల గతంలో జరిగిన పాపాలన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు. నా అభిమాన సోదర సోదరీమణులారా, అల్లాహు అక్బర్. రమజాన్ ఉపవాసాల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి మనం రమజాన్ ఉపవాసాలను పాటించాలి. ఎంతమంది ముస్లిములు బాగా ఆరోగ్యవంతులు ఉపవాసం పెట్టగలరు, అయినా కూడా ఎంతోమంది ముస్లిం యువకులు, పెద్దవారు ఇవి రమజాను మాసంలో ఉపవాసాలు పాటించకుండా తింటూ తాగుతూ అల్లాహ్ అవిధేయతకు పాల్పడుతున్నారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, అల్లాహ్ ఆగ్రహానికి గురవుతాం. కాబట్టి మనం ఉపవాసం పాటించాలి. రమజాన్
మాసపు ఉపవాసాలు మనపై అల్లాహుతఆలా విధిగా చేశాడు. కాబట్టి రంజాన్ ఉపవాసాలు పాటించాలి. అదేవిధంగా ఉపవాసాలు పాటించేవారు స్వర్గంలోకి రయ్యాన్ అనే ద్వారం గుండా ప్రవేశిస్తారు. అల్లాహు అక్బర్. బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, స్వర్గంలో ఒక ద్వారం ఉంది, దాన్ని రయ్యాన్ అని పిలుస్తారు. ప్రళయ దినాన దాని గుండా ఉపవాసులు స్వర్గప్రవేశం చేస్తారు. వారు తప్ప ఇతరులు ఎవరు ఆ ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశించలేరు. అల్లాహు అక్బర్. ఇది కూడా విశ్వాసులు ఉపవాసం పాటించిన విశ్వాసులకు కలిగే లాభం సోదర సోదరీమణులారా. అదేవిధంగా ఉపవాసానికి ప్రతిఫలం అల్లానే ఇస్తాడు. మిగతా సత్కార్యాలకు కూడా అల్లానే ఇస్తాడు. కానీ ఉపవాసానికి మిగతా సత్కార్యాలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటించాడు, ఫలానా సత్కార్యం చేస్తే దీనికి ఈ విధంగా పుణ్యం లభిస్తుంది అని. కానీ ఉపవాసానికి తెలియజేయలేదు. దానికి అల్లాహనే ఇస్తాడు. ఎంత ఇస్తాడో అల్లాహనే ఇస్తాడు. ఎందుకు? ఏముంది ఉపవాసంలో? రండి సోదరులారా, బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అంటున్నాడని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, మనిషి సత్కార్యాలన్నీ తన కోసమే అతను చేసుకుంటాడు, కానీ ఉపవాసం సంగతి అలా కాదు. ఉపవాసం సంగతి అలా కాదు. ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది. అస్సౌము లీ వ అన అజ్జీ బి. ఉపవాసం నా కోసమే పాటించబడుతుంది కనుక నేనే దానికి ప్రతిఫలాన్ని ఇస్తాను అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే సెలవిచ్చాడు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఎందుకు ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటించాడు అంటే తెలిసి వచ్చే విషయం ఏమిటంటే, మేము చేసే వేరే సత్కార్యాలు అందరికీ తెలుస్తాయి. నమాజు చేస్తే నమాజు ప్రతి ఒక్కరు చూస్తారు. జకాత్ ఇస్తే జకాత్ ఎవరికి ఒకరికి తెలుస్తుంది. హజ్ చేస్తే హజ్ కూడా ఒకరికి తెలుస్తుంది. ఇలా సత్కర్మలన్నీ వేరే వాళ్లకు తెలియవస్తాయి. కానీ ఉపవాసం, రోజా మాత్రం వేరెవరికి తెలియదు. కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుస్తుంది. మేము ఉపవాసంతో ఉండామా, ఉపవాసం లేకుండా ఉండామా అని. ఒక విశ్వాసి కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు ఉపవాసం పాటిస్తాడు కాబట్టి అల్లాహ్ తాలా దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడని అల్హమ్దుల్లా వాగ్దానం చేస్తున్నాడు. నా అభిమాన సోదర సోదరీమణులారా, కాబట్టి మేము తప్పకుండా ఉపవాసాలను పాటించాలి. అదేవిధంగా ఉపవాసము డాలు వంటిది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, ఉపవాసం డాలు వంటిది కనుక మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తే ఆ రోజున వారు వ్యర్థమైన మాటలను మాట్లాడకూడదు, నోరు పారేసుకోరాదు. ఒకవేళ తమ మీద ఎవరైనా దుర్భాషకు దిగితే లేదా కయ్యానికి జగడానికి దిగితే, అయ్యా బాబు నేను ఉపవాసం ఉన్నానండి అని మర్యాదగా చెప్పేయాలి. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఉపవాసము డాలు వంటిది. శైతాన్ ప్రయోగించే ఖడ్గానికి విశ్వాసి పాటించిన ఉపవాసం డాలు వంటిది.
శైతాన్ రకరకాలుగా విశ్వాసిని చెడుల వైపుకు ఆహ్వానిస్తాడు. ఆ చెడులను అందమైనవిగా చూపిస్తాడు. అటువంటి స్థితిలో నేను ఉపవాసంతో ఉన్నాను అని విశ్వాసి ఆ చెడుల వైపుకు పోకుండా ఆపుకుంటాడు. అంటే డాలే కదా మరి. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా ఉపవాసి నోటి నుండి వెలువడే వాసన కస్తూరి కన్నా మేలైనది. అల్లాహు అక్బర్. బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణం ఉందో ఆయన సాక్షి, ఉపవాసి నోటి నుండి వెలువడే వాసన దేవుని దృష్టిలో కస్తూరి సువాసన కన్నా ఎంతో మేలైనది. అల్లాహు అక్బర్. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఇక్కడ వాసన అంటే దుర్వాసన కాదు. ఇది గుర్తించవలసిన విషయం. వాసన అంటే దుర్వాసన కాదు. ఈ వాసన ఎటువంటిది అంటే, మనిషి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమీ తినకుండా త్రాగకుండా ఉండటం వల్ల, ఖాళీ కడుపు ఉండటం వల్ల దానిలోంచి వచ్చే ఒక వాసన. అంతేకాని ఇది దుర్వాసన కాదు. ఆ వాసన కూడా రేపు ప్రళయం రోజున కస్తూరి వాసన కన్నా ఎంతో మేలైనది అని మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా నా అభిమాన సోదర సోదరీమణులారా, ఉపవాసికి 2 సందర్భాల్లో అమిత ఆనందం పొందుతాడు. ఉపవాసికి 2 సందర్భాల్లో అమిత ఆనందం కలుగుతుంది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఉపవాసి 2 సందర్భాల్లో అమిత ఆనందాన్ని అనుభవిస్తాడు. ఒకటి, ఇఫ్తార్ విరమించే సమయంలో, అంటే ఉపవాసం విరమించగానే సంతోషిస్తాడు. 2, తన ప్రభువును కలుసుకున్నప్పుడు తన ఉపవాస ప్రతిఫలాన్ని చూసి ఆనందిస్తాడు, సంతోషపడతాడు. ఈ 2 సమయాలు, ఈ 2 సందర్భాలు విశ్వాసికి సంతోషాన్ని కలిగించే సందర్భాలు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఎన్నో ఉపవాసం వల్ల, రోజా వల్ల లాభాలు ఉన్నాయి. కాబట్టి మనమంతా రమజాన్ మాసంలో తప్పకుండా ఉపవాసాలు ఉండాలి. ప్రతి విశ్వాసి, ఆరోగ్యకరంగా ఉన్న ప్రతి విశ్వాసి, ప్రయాణంలో లేకున్న ప్రతి విశ్వాసి ఉపవాసాన్ని పాటించాలి. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా దైవ ప్రవక్త, మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధి ఉపవాసాలే కాకుండా స్వచ్ఛంద ఉపవాసాలు, నఫిల్ ఉపవాసాలు కూడా పాటించేవారు. రంజాన్ తర్వాత షవ్వాల్ మాసం వస్తుంది. ఆ షవ్వాల్ మాసపు 6 ఉపవాసాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాటించారు. మనకు కూడా పాటించమని ఆజ్ఞాపించారు. కాబట్టి షవ్వాల్ మాసపు 6 ఉపవాసాలు కూడా, 6 రోజాలు కూడా పాటించాలి. అదేవిధంగా ముహర్రం మాసంలో ఆషురా ఉపవాసం, దీనికి కూడా ఘనత, విశిష్టత ఉంది. ఇది పాటించడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పాపాలను మన్నిస్తాడు. అదేవిధంగా ఆషురా ఉపవాసం కూడా పాటించాలి. ఆషురా కంటే 9, ఆషురా అంటే మొహర్రం మాసపు 10వ తేదీన, దానికి ముందు 9వ తేదీన, దానికి తర్వాత 11వ తేదీన కూడా ఉపవాసాలు పాటించేదానికి ప్రయత్నించాలి సోదర సోదరీమణులారా. అదేవిధంగా షాబాన్ మాసంలో వీలైనన్ని ఎక్కువగా ఉపవాసాలు పాటించాలి.
ఎందుకంటే దైవ ప్రవక్త, మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా రమజాన్ తరువాత ఎక్కువగా ఉపవాసాలు పాటించే ఏదైనా మాసం ఉందంటే అది షాబాన్ మాసం. కాబట్టి మనం కూడా వీలైనన్ని ఎక్కువగా షాబాన్ మాసంలో నఫిల్ ఉపవాసాలు పాటించాలి. అదేవిధంగా అయ్యామే బీద్ అంటే అరబీ మాసంలోని 13, 14, 15 ఈ 3 తేదీలలో ఉపవాసాలు పాటించడం, ఇవి కూడా మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాటించేవారు. ఇవి కూడా పాటించేదానికి ప్రయత్నించాలి. అదేవిధంగా జిల్ హజ్జా 9వ తేదీన యౌమే అరఫా దినం కూడా ఉపవాసం పాటించాలి. అదేవిధంగా ప్రతి వారంలో సోమ మరియు గురువారం ఈ 2 రోజులు కూడా ఉపవాసం పాటించాలి. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ 2 రోజులు ఉపవాసం పాటించేవారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఉపవాసం గురించి ఇవి కొన్ని విషయాలే మనం తెలుసుకున్నాం. ఇంకా ఎన్నో ఉపవాసం పాటించడం వల్ల మేళ్ళు ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనకు కలుగుతాయి. కాబట్టి ఇటువంటి ఉపవాసాన్ని మనము వదులుకోరాదు సోదర సోదరీమణులారా. తప్పకుండా మనము రమజాన్ మాసంలోని ఉపవాసాలు పాటించాలి. అదేవిధంగా మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగానైతే వేరే దినాలలో కూడా ఉపవాసాలు పాటిస్తున్నారో అదేవిధంగా మనం కూడా ఉపవాసాలు పాటించేదానికి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఉపవాసాలు పాటించే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.